Good evening, students. And today I would like to explain about a Bloom's taxonomy on educational objects. This is a very important topic. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ క్లాసిఫికేషన్ అనేది ఎలా జరిగింది అని చెప్పడానికి దీన్ని ఫస్ట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ప్రపోజ్ బై 1956లో చైర్మన్ ఆఫ్ ఏ బ్లూమ్స్ అనమాట, బెంజమిన్ బ్లూమ్స్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ద ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద స్టాండర్డ్ టెస్ట్ అంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో దీన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టాక్సానమీలో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్స్ అనే దేని మీద క్లాసిఫై చేశారంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గోల్స్ ఆధారంగా, అంటే ఈ ఎడ్యుకేషనల్ గోల్స్ని ఆధారంగానే ఇది క్లాసిఫై చేశారనమాట. ద మ్యాటర్ ఆఫ్ మీన్స్ దట్ ఏ టర్మ్స్ ఏది యూజ్ చేశారంటే టు అండర్స్టాండ్, టు అనలైజ్, టు రెస్పాన్స్, అండర్స్టాండింగ్ బై ద కరికులం ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ఏ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఏ ఎవాల్యుయేటర్. ఆ ఇంటర్ప్రిటేషన్ చేసేది ఎవాల్యుయేటర్ను ఎలా ఇంటర్ప్రిటేట్ చేస్తున్నారు అనే దాని మీద ఈ మూడు టర్మ్స్ మీదే ఏదో చేశారనమాట. టు అండర్స్టాండ్, టు అనలైజ్, టు రెస్పాండ్. ఈ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వీటి మీద బేస్ చేసుకుని ఎవాల్యుయేటర్ ఇంటర్ప్రిట్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. అగైన్ రెండు మళ్ళీ చేశారు, కానీ అది టూ టీచర్స్ మే బీ ఇంటర్ప్రిటెడ్ వేరియస్ టర్మ్స్ దేర్ ఓన్ వే, కానీ దాన్ని కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ఓన్ వేలో అది చెప్పుకోగలుగుతారు అని. దీస్ ఆర్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట, ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద టాక్సానమీ. నెక్స్ట్ అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ టాక్సానమీ అంటే అసలు దీనికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు అనే దానికి ఏంటంటే ఎస్టాబ్లిష్ ద యాక్యురసీ కమిటీ రిగార్డింగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారు, అసలు ఇది చేయడానికి యాక్యురసీ కరెక్ట్గా రిగార్డింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ అనే దానికి ఇది చాలా అవసరం, కరెక్ట్గా ఉండాలి అనే దాని మీద ఇది చేశారనమాట. దాన్ని ఏంటి, ఎస్టాబ్లిష్ ద యాక్యురసీ ఆఫ్ ద కమ్యూనికేషన్ రిగార్డింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు రెడ్యూస్ ద వేగ్నెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఏ సచ్ లూజ్లీ డిఫైన్డ్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్. అంతకుముందు ఏమేమి ఉండేవంటే ఈ చాలా లూజ్ అనమాట, అంటే మనం అనుకున్నంత కాకుండా తక్కువ ఉండేది. దాన్ని ఏమంటాం, టు నో, టు రీజన్, టు అండర్స్టాండ్, ఇంట్రెస్ట్ ఎక్సెట్రా ఈ టర్మ్స్ ఉండేవి. అప్పుడు ఏమన్నా అండర్స్టాండింగ్ రిలేషన్ అమాంగ్ దెమ్ టు బికెమ్ మోర్ ప్రెసైజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటంటే ఇది ఏమయ్యేది, యాక్యురసీ కన్నా ముందు ప్రిసిషన్ అంటే తెలుసు కదా. ప్రిసిషన్ అంటే ఇప్పుడు సపోజు ఒక నెంబర్ ఉందనుకో, 9.8, 9.9 వచ్చిందనుకో, అప్పుడు మనం ప్రిసిషన్ వాల్యూస్ అంటే 9.9 తీసుకుంటాం, లైక్ దట్. అలాగా ఏదైనా ఒక కరెక్ట్గా మనం చెప్పినప్పుడు నియర్ వాటిని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది కమ్యూనికేషన్ సిస్టమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. దాన్ని టు ఎస్టాబ్లిష్ ద కామన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద హైరార్కీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. దాన్ని దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత దేనికి సబ్సిక్వెంట్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దాన్ని హైరార్కీ క్లాసిఫై ద ఆబ్జెక్ట్స్ అనమాట. టు బికేమ్ మీన్స్ అండర్స్టాండింగ్ ద సీక్వెన్స్ ఆర్గనైజేషన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ టు బి ఏ గ్రేట్ హెల్ప్ టు clarified definition and meaning of evaluation. The educational standards of the school taxonomy has been divided into 3 domains. ఈ అన్నిటిని బేస్ చేసుకుని ఎడ్యుకేషనల్గా ఉన్న అన్ని వాటిని బేస్ చేసుకుని మనకి మూడు విధాలుగా 3 డొమైన్స్ కింద 3 డొమైన్స్ కింద క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ ఏ కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్. The student develop always study under these 3 domains only. మనం ఏది నేర్చుకున్నా ఓన్లీ ఈ 3 కిందనే అన్నీ మనం నేర్చుకుంటాం. అండర్ దీస్ 3 domains వాట్ ఎవర్ వీ లెర్నింగ్ అండర్ దీస్ 3 ఓన్లీ.
మనం ఏది నేర్చుకున్నప్పటికీ అవి ఈ 3 నుంచే వస్తాయి అన్నమాట. దానిలో ఈ ఫస్ట్ వన్ ఏంటి? కాగ్నిటివ్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్ అంటే ఈ కాగ్నిటివ్ డొమైన్ ఇప్పుడు 1956లో ఇంక్లూడింగ్ దోస్ ఆబ్జెక్ట్స్ విత్ డీల్ విత్ థింకింగ్, నోయింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు చూడండి, దీనిలో మనకేంటి? థింకింగ్, నోయింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ మూడిటిని ఎక్కువ మనం కన్సిడర్ చేస్తాం. థింకింగ్, నోయింగ్ and problem solving. Including these objects are deal with the recall, recognition of knowledge and developing the intellectual ability and skills. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. మనం ఏదైనా థింక్ చేయాలన్నా, లేకపోతే అది తెలుసుకోవాలన్నా, లేకపోతే ప్రాబ్లం సాల్వింగ్ చేయాలన్నా, ఇవన్నిటిని మనల్ని దానిలోనే ఉండేదన్నమాట. ఈజ్ ఏ రీకాలింగ్ ద ఆర్ రికగ్నైజేషన్ ఆఫ్ ఏ నాలెడ్జ్ అండ్ డెవలపింగ్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్ ఎబిలిటీ అండ్ స్కిల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఇప్పుడు దానిలో ఏంటంటే టు అండర్స్టాండ్ ద స్టెప్స్ అండర్ ద డొమైన్. ఈ డొమైన్లో ఏంటంటే హౌ టు ఓపెన్ ద జామ్ బాటిల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? కెన్ ఆపరేట్ ద వామ్ మెటాలిక్ లిడ్ పాట్. ఆ పైన మనకి ఒక ఒక మూత ఉంటుంది అనమాట. అది మెటాలిక్, అంటే దాన్ని కూడా మెటల్ దాంతోనే అది ఫిక్స్ చేస్తాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? కీప్ ఇన్ ద ఇన్వర్ట్ ఇంటూ ఏ డిష్ వామ్ వాటర్ అండర్ స్క్రూయిడ్స్. అంటే మనం రివర్స్లో పెట్టం, దాన్ని బోర్లించాం అనమాట. దాన్ని స్ట్రైట్లో ఇలా నుంచోబెట్టి దాన్ని మనం ఏం చేస్తాం? అక్కడ ఐరన్ దాని స్క్రూతోనో దేనితోనో పైకి లేపుతూ ఉంటాం. ఇలా ఇది హౌ టు గెట్ దిస్ ఐడియా అంటే మనం చేసిన ఎక్స్పెన్షన్ ఆఫ్ మెటీరియల్స్, ద హీట్ ఫామ్ ఆఫ్ ద బేసిక్ స్టెప్స్. హీట్ ఫామ్ చేసామనుకో ఆటోమేటిక్గా మెటల్ అనేది ఏమవుతుంది? అక్కడ ఎక్స్టెండ్ అవుద్ది. అది కూడా మనకి ఉన్నదనమాట. మనకు ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్లో ఉన్నదనమాట. మనకు తెలుసు మెటల్స్ ఎక్స్పాండ్ గ్రేటర్ దెన్ గ్లాస్ కన్నా గ్లాస్ అయితే అసలు అవ్వదు, కానీ మెటల్ అయితే ఇట్ విల్ ఎక్స్టెండ్. వీ డిడ్ దిస్ ఐడియా నాలెడ్జ్ అబౌట్ మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుంటాం అనమాట. ఎనలైజింగ్ సిమిలర్ సిచ్యువేషన్, ఓపెన్ ఎ పెన్ యాజ్ సింథసైజ్డ్ అవర్ ఐడియా కేమ్ టు జనరల్ కంక్లూషన్స్. తెలుసు కదా, మామూలుగా పెన్నుని అయితే మనం క్యాప్ ఎలా ఓపెన్ చేస్తాం అంటే జడ్జ్. అంటే దీనికి మనకు ప్రీవియస్ నాలెడ్జ్ని ఉన్నదాన్ని ఉపయోగించుకుని దాన్ని థింక్ చేసి దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం అనమాట. దిస్ కెన్ ఓపెన్ ద మెటీరియల్ ఆఫ్ ద ప్రొసీజర్స్. మనం ఏది చేయాలన్నా ఓ ప్రొసీజర్ని చూస్తాం, దాన్ని ప్రీవియస్ దానిలో ఉపయోగించుకుని మనం యూజ్ చేస్తాం. ఎవాల్యుయేషన్ ఈజ్ ద హైయెస్ట్ స్టెప్ ఇన్ దిస్ డొమైన్. తర్వాత ఏంటి? కరెక్ట్గా వచ్చిందా లేదని చూసేదాన్ని ఎవాల్యుయేషన్ అంటాం. ఈ ఎవాల్యుయేషన్ అనేది చాలా హైయెస్ట్ స్టెప్ అనమాట. నాలెడ్జ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే రీకాలింగ్, రిమెంబరింగ్ ఆఫ్ ద ప్రీవియస్ లెర్నింగ్ మెటీరియల్స్. చెప్పాను, మన నాలెడ్జ్ అంటేనే రీకాల్ చేసుకోవడం, నేర్చుకున్న దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకోవడం, లేకపోతే ప్రీవియస్ లెర్నింగ్ మనం ప్రీవియస్లో మనం నేర్చుకున్న దాన్ని కూడా. ఇట్ రిప్రజెంట్స్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ ద కాగ్నిటివ్ డొమైన్. ఇంకోటి ఈ కాగ్నిటివ్ డొమైన్ అనమాట. కాంప్రహెన్షన్ అంటే ఆబ్జెక్టివ్స్, బిహేవియర్స్, రెస్పాన్స్ విత్ ద రిప్రజెంట్ అండ్ అండర్స్టాండింగ్ ద literal message containing the communication. The communication may be in the oral or written forms, verbal or symbolic forms. తెలుసు కదా, ఈ కమ్యూనికేషన్లో మనం ఉపయోగించేది ఓవరాల్గా మనం చెప్పేది కానీ, లేకపోతే రిటర్న్ ఫామ్లో రాసేదాన్ని కానీ, లేకపోతే వెర్బల్ ఆర్ సింబల్ ఫామ్. అంటే వెర్బల్ అంటే తెలుసు కదా, మనం ఇప్పుడు బ్రెయిన్ లిపోల్కి ఉందనుకో, వాళ్ళకి అన్నీ ఓన్లీ వెర్బల్ ఫామ్లోనే ఉంటుంది అనమాట, లేకపోతే సింబల్ ఫామ్స్ అలాగా. ఇట్స్ ఎ లార్జ్ general classes of intellectual ability and skill emphasized in the schools and colleges.
యాజ్ యూజువల్లీ. నెక్స్ట్, ద అప్లికేషన్ ఇన్ ద ఎబిలిటీ టు యూజ్ ఏ ప్రీవియస్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ద న్యూ సిట్యువేషన్స్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్ ఇన్ ఏరియా ఆఫ్ రిక్వైర్ ఏ హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. మన అప్లికేషన్స్ అంటే జనరల్గా మనం చెప్పేది ఏంటంటే, అప్లికేషన్ అంటే ఎబిలిటీ, మనకున్న సామర్థ్యాన్ని ఆ ప్రాబ్లం మన ప్రీవియస్ దాన్ని అప్లై చేయగలగడం. అదే లెర్నింగ్ మెటీరియల్ ఈజ్ ద న్యూ సిట్యువేషన్. అది ఏదైతే కొత్త సిట్యువేషన్ వచ్చినప్పుడు మనం నేర్చుకున్న థింగ్స్ నుంచి మనం దాన్ని ఏం చేస్తాం, టు రెక్టిఫై అవర్ సెల్స్ ఆర్ లెర్నింగ్ అవుట్కమ్ ఇన్ ద ఏరియా ఆఫ్ రిక్వైర్ ఏ హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. అది హై లెవెల్గా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని అప్లై చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్, ఎనాలిసిస్ అంటే ఎనాలిసిస్ ద ఎంపసైజెస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ఇట్స్ తెలుసు కదా. ఎనాలిసిస్ అంటే మనకు ఇచ్చిన దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాం, దాన్ని కన్స్టిట్యూయెంట్ స్పాట్స్ అండ్ ద వే ఆఫ్ ఆర్గనైజింగ్ లెర్నింగ్ అవుట్కమ్ ప్రజెంటెడ్ టు ద హైలీ ఇంటలెక్చువల్ లెవెల్. మనకి ఇచ్చే దాన్ని పెద్ద దాన్ని కూడా మనం చిన్న చిన్నగా కొంచెం కొంచెం అనలైజ్ చేసుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు, సపోజ్ ఏదైనా మనం ఒక మెటీరియల్ని అనలైజ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ మనం దాని నుంచి ఏం చేస్తాం, కెమికల్గా అయితే దాని pH ఎంత ఉంది, అదే వెదర్ ఇట్ కమ్స్ టు యాసిడ్ ఆర్ వెదర్ ఇట్ కమ్స్ టు బేస్, లేకపోతే అసలు న్యూట్రల్ ఉందా అని వీ హ్యావ్ టు సమ్ ప్రొసీజర్స్. ప్రైమరీ మనం కూడా ఏంటి అనలైజ్ చేసుకుంటూ వెళ్తాం బై ఫిజికల్ స్ట్రక్చర్ ఆల్సో. మన ఫిజికల్ స్ట్రక్చర్స్ని కూడా కన్సిడర్ చేసి వీ హ్యావ్ టు డిసైడింగ్ అవర్ సెల్ఫ్. అలాగే ఎనాలిసిస్ అది. నెక్స్ట్, సింథసిస్ అంటే ఎబిలిటీ టు పుట్ టుగెదర్ ఎలిమెంట్స్ అండ్ పుట్ మెటీరియల్స్ యాజ్ ఎ ఫామ్ ఏ న్యూ. అదే మనం సింథసైజ్ చేసిన దాన్ని, సింథసైజ్ అంటే చిన్న చిన్న వాటిని మళ్ళీ ఒక ఫార్ములేషన్లో కింద ఫార్మేట్ చేసి దాన్ని ఏంటి దాన్ని మనం క్రియేట్ చేయడం, సింథసైజ్ చేయడం అనమాట. అనలైజ్ అంటే మొక్కలు చేసి అనాలిసిస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్తగా ప్రోడక్ట్స్ దాన్ని చూసేదాన్ని సింథసైజింగ్ అంటారు అనమాట. నెక్స్ట్, ఎవాల్యుయేషన్ అనేది చాలా అంటే ఎవాల్యుయేషన్ నథింగ్ బట్ ఈజ్ ఏ జడ్జిమెంట్ ఆఫ్ ద వాల్యూ. అంటే నువ్వు రాసిన దాన్ని కరెక్ట్గా రాసారా లేదా అనే దాన్ని మనం జడ్జి చేస్తాం అనమాట. దీస్ వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఐడియాస్, వర్క్ ఆఫ్ ద సిట్యువేషన్స్, మెథడ్స్ అండ్ మెటీరియల్స్. ఇవన్నీ దానిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, దీన్ని ఏమంటాం, ఎవల్యూషన్ ఈజ్ డిఫైన్. ఈ అన్నిటిని ఎవల్యూషన్లో మనం చేసేది ఏంటి, అప్రైజింగ్ అని కూడా జడ్జి కూడా చేస్తూ ఉంటాడు, విచ్ ఈజ్ ఎ పర్టికులర్ యాక్యురేట్గా ఖచ్చితంగా ఉందా, లేకపోతే ఎఫెక్టివ్గా ఉందా, లేదా ఎకనామికల్లీ మనకి ఇది యూజ్ అవుద్దా లేదా, లేకపోతే సాటిస్ఫై అవుతున్నారా లేదా స్టూడెంట్స్ అనేదాన్ని కూడా చేస్తాం. ఇంకోటి ఏంటి, జడ్జ్మెంట్ మేబీ క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే నథింగ్ బట్ ఎంత క్వాంటిటీ ఉందని. క్వాలిటేటివ్ అంటే ఎంతంత, హౌ మచ్ కంటెంట్ ఇట్ ఈజ్. క్వాంటిటేటివ్ అంటే హౌ మచ్ ఈజ్ దేర్. క్వాలిటేటివ్ అంటే హౌ మచ్ అమౌంట్ ఈజ్ ప్రజెంట్ అనే దాన్ని మనం దీనిలో చూస్తాం అన్నమాట. దీన్ని కూడా మనం కన్సిడర్ చేద్దాం. స్టూడెంట్స్ దోస్ విచ్ గివెన్ టు హిమ్. జడ్జ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎవిడెన్సెస్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఫ్రమ్ సచ్ ఎవిడెన్సెస్ ఈజ్ ఏ లాజికల్లీ యాక్యురసీ. అది మనం లాజికల్గా కూడా ఖచ్చితంగా ఉండాలి, యాక్యురసీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉండాలన్నమాట. అదర్ ఇంటర్నల్ క్రైటీరియాస్. జడ్జ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ క్రైటీరియాస్ మీన్స్ ద ఎవల్యూషన్ మెటీరియల్ విత్ రిఫరెన్స్ టు సెలెక్ట్ ఆఫ్ ఏ రిమెంబర్ క్రైటీరియా. అలాగే మనం బయటికి అది పంపించినప్పుడు కూడా అది వ్యాలిడ్గా ఉండాలన్నమాట. ద ఫ్యాకల్టీ మెంబర్ ఎవల్యుయేటింగ్ ద స్టూడెంట్స్ నాలెడ్జ్ బై గివెన్ ద ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ మనం ఇంటర్నల్గా ఒక టీచర్ అసెస్ చేస్తుంది, అది మనం బయట అనౌన్స్ చేయడానికి, లేకపోతే నేషనల్ ఫెయిర్స్లో ఇలాగ మనం పెట్టడానికి అది ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది, యాక్సెప్టబిలిటీ ఉందా లేదా అనేది కూడా మనం చూడాలన్నమాట. నెక్స్ట్, దీస్ ఈజ్ ద రికార్డింగ్ ఆఫ్ ద డొమైన్, మనకి కోగ్నిటివ్ డొమైన్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ ఎఫెక్టివ్ డొమైన్. ఎఫెక్టివ్ డొమైన్ అంటే దీన్ని ఎవరు చేశారంటే కార్తోల్, బ్లూమ్ అండ్ మాసియా 1973లో దీన్ని చేశారనమాట. దీన్ని ఏంటంటే లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఎంఫసైజ్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ద టోన్స్, ఇమోషన్స్, డిగ్రీ ఆఫ్ యాక్సెప్టెన్స్, రిజెక్టెన్స్.
అనే దాన్ని దీనిలో మేజర్గా కన్సిడర్ చేశారనమాట. ఎఫెక్టివ్ డొమైన్ ఈజ్ వ్యారీ ఫ్రమ్ సింపుల్ అటెన్షన్ టు ద సెలెక్టెడ్ ఫినామినా టు కాంప్లెక్స్. అంటే సింపుల్ టూనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, దాన్ని కాంప్లెక్స్గా తీసుకెళ్తాం. అదే ఇంటర్నల్ కన్సిస్టెన్సీ, వాల్యూ, ఇమోషనల్ సెట్స్ ఆఫ్ బయోస్, వీటిలన్నిటిని కన్సిడర్ చేస్తారనమాట. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. వేర్ ద చిల్డ్రన్ గెట్ ద ఎడిషనల్స్ టు సీ టీవీ ఆల్వేస్. అంటే కొంత ఆడికి ఇచ్చిన టైం కాకుండా ఇంకా ఎక్కువగా టీవీ చూడాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వాడి ఫస్ట్ ఏమనుకుంటే ఇలా ఎక్కువ చూడుతున్నామంటే క్వాలిటీ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ కాన్సెన్స్. అంటే వాళ్ళకి ఇచ్చిన టైంలో ఆ టైంలో చూసుకుని వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు చూడట్లే, అంటే వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ కాన్సెన్స్ అనే దాన్ని వాడు పనిచేస్తుంది చెప్పినా వాడు దాన్ని పట్టించుకోవట్లేదు. వీ ఫండ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ సచ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లిటరేచర్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, అప్లికేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ రిసీవింగ్ ద ప్లెజర్స్ ఆఫ్ ఇట్. ఇలాగా వాడు ఎక్కువగా ఈ ప్రోగ్రామ్స్ అడాప్ట్ అవ్వడం, లేకపోతే ప్లెజర్స్ని ఎక్కువగా అనుభవించడం, ఇవన్నీ అంటే సైకలాజికల్గా ఉంది. అప్పుడు ఏం చేస్తాం, ఇలాగే చేస్తూ ఉన్నాం అనుకోండి, టు గెట్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్కి చెప్తాం, ఎంకరేజ్ దెమ్ టు సమ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. దానికి బదులు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అనే వాటిని చూడమని చెప్పడం. ఇవన్నీ మనం ఏంటంటే వాడికి చెప్తాం. అలా కాకుండా ఆ టైంలో హోంవర్క్ చెప్పమని చెప్పడం. ఇలాగా పేరెంట్స్ సెట్ చేయడం వాళ్ళకున్న వాటిని. ద వాల్యూస్ ఆర్గనైజ్ విల్ బీ ద హ్యాబిట్ అండ్ క్యారెక్టరైజ్డ్ ద యాక్టివిటీ. అలాగే ఈ మనం చేయమన్న యాక్టివిటీని వైపుగా వాడిని మళ్ళించడం కూడా దీనిలో ఒకటి అనమాట. దాన్ని రిసీవింగ్ అంటాం. రిసీవింగ్ ద అవేర్నెస్ ఆఫ్ సిట్యువేషన్ గివెన్ ద ఆపర్చునిటీ టు లెర్న్ టు ఏ కాన్సెన్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ విల్లింగ్నెస్. తెలుసా, చెప్పాం కదా, వాడి కాన్సెన్స్కి ఇంకోటి ఏంటంటే విల్లింగ్నెస్ అనమాట. విల్లింగ్ టు రిసీవ్ ఏ స్టిమ్యులస్. మనం చెప్పినప్పుడు వాడు గ్రహించేటట్టు. అందుకని ఏమంటాం, ఎవరికైనా సజెషన్స్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, వాడు ఎంటా ఉంటేనే మనం చెప్తాం, లేకపోతే వదిలేస్తాం అనమాట. ఎందుకని వాడు ఇష్టం వచ్చిందో వాడు చేసుకుంటాడని. విత్ అవాయిడింగ్ ద సిట్యువేషన్ ఆర్ కంట్రోలింగ్ అండ్ సెలెక్ట్ అటెన్షన్ ఆఫ్ ద సిట్యువేషన్. ఇంకోటి ఏంటంటే దాన్ని మనం కంట్రోల్ కూడా చేయాలి. వాడి ఇష్టం, అప్పుడు నేను టీవీ చూస్తా తర్వాత నేర్చుకుంటా అంటే ఈజ్ ఏ వేస్ట్ ఆఫ్ ద టైం. దట్ ఈజ్ ఆల్సో వీఆర్ కన్సిడరింగ్. అంటే రిసీవింగ్ ఏ విధంగా ఉన్నాడు. నెక్స్ట్ రెస్పాండింగ్ అనేది ఎలా ఉన్నాడు. లెర్నర్గా యాక్టివ్ పార్టిసిపెంట్ ఆఫ్ ద యాక్టివ్గా ఉన్నాడా లేదా అనే దాన్ని రెస్పాండ్ కూడా చూస్తాం అనమాట. పర్టికులర్ ఫినామినాలు ఒకదాన్ని మనం అసైన్ చేసినప్పుడు ఆడు ఎలా నేర్చుకుంటున్నాడు. రెస్పాండింగ్, విల్నెస్ టు రెస్పాండింగ్ ఆర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఏ రెస్పాండింగ్. అంటే మనం వాడిని ఎక్కువ స్ట్రెస్ చేసినప్పుడు వాడు రెస్పాండ్ అవుతున్నారా, లేకపోతే ఆడిష్టం వాడు విల్లింగ్తో నేర్చుకుంటున్నాడా, లేదా సాటిస్ఫాక్షన్తో రెస్పాండ్ అవుతున్నాడా అనేదాన్ని మనం కన్సిడర్ చేస్తాం అనమాట. వాల్యూస్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద వి రియలైజ్ ద వర్త్నెస్. అప్పుడు ఏదైనా మనం ఒక వాల్యూ నేర్చుకోవాలంటే అది రియలైజ్ అయినప్పుడు మాత్రం, వాళ్ళు గ్రహించినప్పుడు మాత్రమే దాని వాల్యూస్ని ఇండివిజువల్గా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ద ఇండివిజువల్ షుడ్ ప్రెజర్డ్ బై ద గివెన్ ఏ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ఏ పర్టికులర్ యాక్టివిటీ ఆర్ వాల్యూ. అది చిల్డ్రన్స్ కూడా కమిట్ దెమ్సెల్ఫ్ టు వర్క్ ఏ పర్టికులర్ వాల్యూ. ఆ పర్టికులర్ వాల్యూని వాళ్ళు కరెక్ట్గా నేర్చుకోగలగడానికి మనం ఎప్పుడు ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఆర్గనైజింగ్ అంటే జస్ట్ మనం ఆర్గనైజ్ చేసే వాల్యూస్, అంటే కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద డిఫరెంట్ వాల్యూస్ అండ్ రిజాల్వ్ ద ఇంటర్ రిలేషన్స్ టు ఎస్టాబ్లిష్. అలాగే మనం స్టూడెంట్గా వాళ్ళ చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు మనం ఆర్గనైజ్ చేయాలి, చెప్పాలి అది కాదు ఇది ఇలా ఉంటే ఈ వాల్యూస్ మనం డెవలప్ చేసుకోవాలి అనేది రిలేషన్షిప్, వాళ్ళకి వెళ్ళకుండా రిలేషన్షిప్ని మనం ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ క్యారెక్టరైజ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎఫెక్టివ్ డొమైన్. అంటే క్యారెక్టరైజ్ అనేది ఇప్పుడున్న వాటిలన్నిటిలో క్యారెక్టర్ లూజ్ అవ్వకూడదు ఎక్కడ. ద ట్రైనింగ్ గివ్ ద స్టెప్స్ ద చిల్డ్రన్ ఆర్గనైజ్ వాల్యూస్ ఆఫ్ ఇంటర్నల్ ద స్ట్రక్చర్ ప్యాటర్న్ ఆఫ్ ద ఫాలోయింగ్ దస్ బికేమ్ ఏ క్యారెక్టరైజ్డ్. అంటే మనం ఇచ్చిన అవి చూడకూడదు, అవి చేయకూడదు, ఎక్కువ చూడకూడదు అని చెప్పినప్పుడు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. మనకి ఏది నీకు అన్నీ ఉండి క్యారెక్టర్ లూజ్ చేయమంటే నథింగ్ విల్ గెయిన్. అది క్యారెక్టర్ ఈజ్ ఏ. నెక్స్ట్ సైకోమోటర్ డొమైన్. ఈ సైకోమోటర్ డొమైన్లో మనం ఏం చేస్తామంటే
మాన్యువల్గా లేకపోతే మోటార్ స్కిల్స్ అనమాట. ఇదేం చేస్తా అంటే మాన్యువల్గా మనం డ్రా చేయాల్సినవి కానీ, లేకపోతే మోటార్ స్కిల్స్ పిక్చర్స్ గీయడం కానీ ఇలాంటి అవి చేసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బైస్కిల్ ట్రై టు ఇమిటేట్ టు మూవింగ్ అండ్ లెర్నింగ్ టు ద స్కిల్స్ ఆఫ్ క్రైయింగ్. అలాగా సైకిల్ తొక్కడం అనేది ఇమిట్ చేయడం కానీ, యాడ్ అవ్వడం ఇమిట్ చేయడం కానీ, ఇవన్నీ ఫిజికల్గా. ఇది ఇంట్రెస్ట్ మేబీ ప్రిసైజ్ కరెక్ట్గా చేస్తున్నాడా మనం ఎక్కువ దీని మీద మనం సైకోమోటర్ డొమైన్లో ఎక్కువగా మనం మాన్యువల్గా చేస్తున్నాడా లేదా, అంటే వాడు ఓన్ చేతులతో చేస్తున్నాడా లేదా అనేది. ఆర్టికులేషన్, వాడు డ్రా అనేది ఎలా చేస్తాడు, నేమ్లీ అప్లికేషన్ బ్రేక్స్, టర్నింగ్, గివింగ్ ద సిగ్నల్స్, అండ్ ఫైనల్గా అంటే పర్సెప్షన్. దీనిలో మనం ఎక్కువ డిస్కస్ చేసేది ఏంటంటే పర్సెప్షన్ అంటే కీన్ అబ్జర్వేషన్ కరెక్ట్గా, అంతే కదా. ఇప్పుడు ఆర్క్ గీయాలనుకోండి, ఎలా గీయాలి అంటే 90 degrees ఎలా వస్తుంది, లేకపోతే చేత్తో మనం ఆ దాన్ని టూల్ ఉపయోగించుకొని కరెక్ట్గా ఎలా గీస్తున్నాం అంటే కీన్ అబ్జర్వేషన్ ఉండాలన్నమాట. సెన్సింగ్ ద ప్రాబ్లమ్ అండ్ స్కిల్ డెవలపింగ్ ద సెల్ఫ్ మోటివేషన్. అలాగే మనం చేసుకుని ఓ ప్రాబ్లమ్ ఐడెంటిఫై దాన్ని సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. అలాగే ఇమిటేషన్ అంటే సేమ్ ఆ స్కిల్ లాగా రిపీటింగ్ ద యాక్షన్ ఆర్ స్కిల్ ద రిఫ్లెక్టివ్ థింకింగ్. అలాగే మనం వాళ్ళని లిమిట్ చేసి ఉండాలి. అలాంటి రిఫ్లెక్ట్ థింకింగ్ అనేది వాడు డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ ద యాక్ట్స్. మ్యానిపులేషన్ ఇంక్లూడింగ్ ద డిఫరెన్స్ అమాంగ్ ద వేరియస్ మూమెంట్స్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ద ప్రాపర్ వన్. చాలా ఉంటాయి. దానిలో ఏంటంటే మ్యానిపులేషన్లో మనం వేరియస్ మూమెంట్స్ని చూసి దాన్ని మనం ఐడెంటిఫై చేయాలండి, సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రెసైజ్ అంటే ఇందాక చెప్పాను, అంటే రీప్రొడ్యూసింగ్ ద గివెన్ యాక్ట్స్ చెప్పాను కదా. ఒక వాల్యూస్ని మనం 9.1 రావాలి వాల్యూ అన్నామంటే అది 9.0 ఆర్ 9.1, 9.1, 9.2 ఉందనుకో, మన ప్రెసైజ్ వాల్యూస్ ఏమని చెప్తాం, 9.1ని మనం ప్రెసైజ్ వాల్యూ అంటాం. అంటే ఇట్స్ గెస్ట్ ఇంక్లూడింగ్ ద యాక్యురసీ, రీప్రొడ్యూస్ అని ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికులేషన్ ఏం చేస్తాం, కోఆర్డినేషన్, సీక్వెన్స్ అండ్ హార్మోనీ అమాంగ్. కోఆర్డినేటెడ్గా ఉండాలి ద అమాంగ్, వాటి మందిని హార్మోనీ మెయింటైన్ చేయగలగాలన్నమాట. దాన్ని ఆర్టికులేషన్ అంటాం. న్యాచురలైజేషన్ హై లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ ద పెర్ఫార్మెన్స్ అట్లీస్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద సైక్లిక్ ఎనర్జీ. దిస్ బికేమ్ ఏ అటామిక్ అటెన్షన్ ఆఫ్ ఏ అన్కాన్షియస్. చెప్పాను కదా, ఈ న్యాచురల్గా మనం జరిగే ఫినామినాస్ అన్నీ దానికి ఈక్వల్గా మనం అటెంటివ్ చేయాలి. అన్కాన్షియస్లో ఉన్న మనం అవి చేయగలగాలి. న్యాచురలైజ్డ్గా ఎప్పుడు జరిగిపోతూ ఉండే వాటిని మనం న్యాచురలైజేషన్గా కన్సిడర్ చేస్తాం. దిస్ ఈజ్ ఓన్లీ ద బ్లూమ్స్ టాక్సానమీ. దీనిలో మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కెన్ రిమెంబర్. నెక్స్ట్ క్లాస్ we will learn another topic.